హలో నమస్తే. నేను జల్లి శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఢిల్లీ మద్యం కేసు మాయ, మిథ్య అని చెప్పి ఒక బ్యానర్ ఐటెమ్ పెట్టింది. ఢిల్లీలో లిక్కర్ కేసు అని పెట్టి ఒకటి పెట్టారు. లిక్కర్ పాలసీ పైన ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పి, అక్రమాలు జరిగినాయని చెప్పి 2021లో కేసు నమోదు 21లో ఆ పాలసీ జరిగితే 22లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం సరే క్లీన్ చిట్ వచ్చింది. దాదాపు 23 మంది అందులో నిందితులుగా చేర్చారు అందులో. దాంట్లో మన రాష్ట్రం నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. కల్వకుంట్ల కవితతో సహా 23 మంది ఉన్నారు. మొత్తం 23 మంది క్లీన్ చిట్ ఇచ్చేసింది. క్లీన్ చిట్ ఇస్తూ దీంట్లో సంచలనమైన తీర్పు ఆ జడ్జి గారు చెప్పారు. ఎవరైతే ఐఓగా ఉన్నాడో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఈ ఈ కేసుని చేశారో, ఆయన పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇంత తప్పుడు కేసు, ఇంత అడ్డంగా, ఒక ప్రాథమికమైన సాక్ష్యాలు కూడా ఒక్కటంటే ఒక్కటి ప్రాథమికమైన సాక్ష్యం కూడా లేకుండా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని 150 రోజుల పైన జైల్లో పెట్టారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మనీష్ సిసోడియాని 530 రోజులు జైల్లో పెట్టారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాక, వాళ్ళకి కనీసం కేసు పెట్టే ముందు ప్రేమ పైస ఏమైనా ఉందా ఇందులో? కనీస ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేకుండా కూడా అంటే మన మన జ్యుడిషియరీ సిస్టము మన మన భారతదేశ చట్టాలు ఎట్లా ఉన్నాయంటే, అంటే 530 రోజుల పాటు ఒక వ్యక్తి జైల్లో ఉన్న తర్వాత, 150 రోజుల పాటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్లో పెట్టిన తర్వాత, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి కోర్టులు చెప్తే, మరి వాళ్ళకి ఎవరు వాళ్ళకి జరిగిన నష్టానికి బాధ్యులు? ఇగో ఇట్లుంటాయి అన్నమాట మన కేసులు. అంటే 530 రోజులు జైల్లో పెడితే ఆయన బెయిల్ కోసం అప్లై చేసుకుంటే, బెయిల్ రాని పరిస్థితుల్లో మన కోర్టులు ఉన్నాయంటే, అంటే ఏమి ఆధారం లేకుండా సింగిల్ ఎవిడెన్స్ లేకుండా కూడా బెయిల్ ఇవ్వకుండా 530 రోజుల పాటు జైల్లో పెడితే కోర్టులు, అదే కోర్టులు మళ్ళా ఈరోజు మళ్ళా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన జస్ట్ చివాట్లు పెట్టే పరిస్థితి ఉంటే, ఆ చివాట్లతోని సమస్య పోయినట్టేనా? వ్యవస్థ మారిద్దా? చట్టాలు మారాలి కదా! తప్పుడు కేసులు పెట్టి లోపటేస్తే, ఇప్పుడు జస్ట్ ఒక 2 మాటలు ఆన్ బెంచ్ మాట్లాడితే అయిపోద్దా? కాదు గదా! మరి ఈ తప్పుడు కేసులకి 530 రోజుల పాటు ఒక వ్యక్తి జైల్లో ఉండటానికి కారణమైన ఆఫీసర్లు, కారణమైన ప్రభుత్వం, ఆ యంత్రాంగం పైన ఏముంటాయి చర్యలు? ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళని కూడా జైల్లో పెడతారా? పెట్టరు. ఏదో మెమోలు, ఇంటర్నల్ ఎంక్వైరీలు ఇయి ఉంటాయి. ఇది ఈరోజు రాజకీయ కేసుల పేరుతోని సీబీఐ పెట్టిన కేసు. మరి అది సీబీఐయా? లేదా పొలిటికల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా? అర్థం కాని పరిస్థితిలో భారతదేశం ముందు ఇప్పుడు 3 ప్రధానమైన వ్యవస్థలు ఒక మచ్చబడ్డాయి భారతదేశంలో 150 కోట్ల మంది ప్రజల ముందు. ఒకటి ఎన్నికల కమిషన్, 2 సీబీఐ, 3 ఈడీ. ఈ 3 ఏ కేసు పెట్టినా అనుమానమే. నిజమైన కేసులు పెట్టినప్పటికీ అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ క్లీన్ చిట్, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మిగతా 22 మంది క్లీన్ చిట్ వచ్చిన తర్వాత, కొన్ని నెలల పాటు జైల్లో పెట్టిన తర్వాత, ఇప్పుడు అసలు ప్రాథమికమైన ఆధారం కూడా లేదు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్‌నే మళ్ళా ఆయన్ని జైల్‌లో ఏయాల్సిన లేతే ఆయన పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే, మన సీబీఐ గాని, ఈడీ గాని, లేదా ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్న కేసులు, సిట్టులు పైన అనుమానాలొస్తున్నాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ కేసులో వచ్చిన క్లీన్ చిట్‌ని బట్టయినా వీళ్ళకొక హెచ్చరికది. హెచ్చరికేనా కాదా చూసుకోవాలా. ఇప్పుడు పెడుతున్న కేసులు గాని, పెట్టబోతున్న కేసులు గాని, వాళ్ళు చేస్తున్న ప్రకటనలు గాని. అది కల్తీ నెయ్యి కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, ఇంకా రకరకాల కేసుల పేరుతోని కేసులు నమోదు చేసి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి స్థాయిలో దానిపైన రివ్యూలు చేస్తాను. రేపు ఏపీలో జరుగుతున్న కల్తీ మద్యం కేసు గాని, కల్తీ నెయ్యి విషయంలో కూడా ఇట్లాంటిది వచ్చిందనుకోండి, ఎవరు బాధ్యత వహిస్తారు? కొన్ని నెలల పాటు కొంతమంది వ్యక్తులను తీసుకుపోయి జైల్‌లో పెట్టి, దీంట్లో కీలకమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్లీన్ చిట్‌లో కీలకమైన వ్యాఖ్య చేసింది కోర్టు జడ్జి గారు. ఆ కీలకమైన వ్యాఖ్య ఇక్కడ మనకి రెలెవెంట్‌గా అనిపిస్తుంది. ఈ ఏపీలో జరుగుతున్న 2 కేసులు కల్తీ నెయ్యి కావచ్చు, కల్తీ మద్యం కేసులో. ఈ 2 కేసుల్లో కూడా అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కల్తీ మద్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారాడు. అప్రూవర్ ఇచ్చిన పేర్లను బట్టి కేసులు నమోదు చేస్తున్నారు. కల్తీ నెయ్యి విషయంలో కూడా అప్పుడు చేసిన కొంతమంది ఆఫీసర్లతోని చెప్పించి అప్రూవర్‌లుగా మార్చేసి వాళ్ళు చెప్పిన పేర్లని ఎంట్రీ చేస్తున్నారు. అసలు అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంటే కాదని కోర్ట్ చెప్పింది. ఒక అప్రూవరు లొంగిపోయిన అప్రూవర్ ఇస్తే ఆయన చెప్పే సూక్తులన్నీ నిజాలు కావు. ఆయన చెప్పే మాటలు నిజం కాకపోవచ్చు.
ఆ మాటలకి ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అది అప్రూవర్‌గా ఉన్న మాగంటి శ్రీనివాసులు రెడ్డి కొడుకు అప్రూవర్‌గా మారి ఆయన పేర్లు చెప్పిండు వీళ్ళందరియి. ఆ పేర్లు చెప్పినందుకి వీళ్ళని తీసుకెళ్ళి లోపటేశారు. ఆ పేర్లు ఆయన చెప్పటంతో పాటు దానికి ప్రేమ పైస ఎవిడెన్స్ ఉండాలి. అది లీగల్. ఏది లేదు. ఆయన పేరు చెప్పిండు కాబట్టి లోపట. ఇప్పుడు వాసుదేవరెడ్డి విషయంలో కూడా అదే. వాసుదేవరెడ్డి నోటి నుంచి ఏ మాటొస్తే, ఎవరి పేరొస్తే అది పేరు తీసుకుపోతున్నారు, కేసు పెడుతున్నారు, లోపటేస్తున్నారు. ఇక్కడ 100,00,00,000 అక్కడ 100,00,00,000 అక్కడ దొరికినియి, ఇక్కడ దొరికినియి గానీ, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లు కూడా సేమ్ అదే. మనీ ట్రాన్స్‌ఫార్మింగ్ లేదు. మనీ ట్రాన్స్‌ఫర్ అనేది లేదు. వీళ్ళు ఆరోపణలు చేశారు గానీ, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినియి, ఎవరు లబ్ధి పొందారో ఎక్కడ లేదు. సేమ్ కల్తీ కేసులో, కల్తీ మద్యం కేసులో ఏపీలో కూడా అదే. వెంకటేష్ నాయుడు అని 11,00,00,000 దొరికినాయి ఆయన దగ్గర. ఇక్కడ దొరికినాయి, అక్కడ దొరికినాయి. డబ్బులు ఎలక్షన్‌లో పంచారని కొద్ది రోజులు, బంగారం కొనరని కొద్ది రోజులు, షేర్ మార్కెట్‌లో పెట్టారని కొద్ది రోజులు, రియల్ ఎస్టేట్‌లో పెట్టారని కొద్ది రోజులు, విదేశాలకు పంపారని కొద్ది రోజులు. ఇవన్నీ పేపర్‌లో రాయటానికి, మాట్లాడుకోవడానికి పనికొస్తాయి గానీ కోర్టులలో నిలవు. సేమ్ కల్తీ నెయ్యి విషయంలో కూడా అదే. కల్తీ నెయ్యి 2024 సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తుగా కొవ్వు కలిసింది నెయ్యిలో అని చెప్తే, ఉప ముఖ్యమంత్రి దాదాపు కొన్ని లక్షల లడ్డూలు అయోధ్యకు పంపిన దాంట్లో కూడా కల్తీ జరిగింది, కొవ్వు కలిసిందని చెప్తే, అది 2024లో వాళ్ళు అధికారంలోకి వచ్చాక స్టేట్మెంట్ ఇస్తే, దానిపైన సిట్ ఏసి కేసు పెడితే, ఇప్పుడు రేపు కోర్టులు ఏమడుగుతాయి? మీరు 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడున్న చైర్మన్ ఆధ్వర్యంలో కల్తీ జరిగిందంటున్నారు. అప్పటి పాలు గాని, అప్పటి నెయ్యి గాని, అప్పుడు లడ్డు గాని ఉందా? టెస్ట్ చేశారా? సింపుల్ క్వెషన్. కేసు లేచిపోద్ది. ఆడ కేసే ఉండదు. లేవు అంటరు. లేదు లేదు 2024 జులై 6, జులై 12 మేము టెస్ట్ చేసినాం అంటారు. మరి జులై 6, జులై 12 టెస్ట్ చేస్తే ఆ రోజు ఉన్న అధికారులు, ఆ రోజు కంపెనీ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో నెయ్యిని వాళ్ళ పైన కదా కేసు పెట్టాల్సింది. మిగతా చైర్మన్‌లకు అప్పుడున్న అధికారులకు సంబంధం ఏంటి? ఇది ఎట్లెట్ల కేసు అని చెప్పి సింపుల్ కొట్టేసే కేసు అది. కనపడుతుంది మనకి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాతైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఒక హెచ్చరికగా, ఇది ఒక గుణపాఠంగా తీసుకొని, ఈ కేసులు కాకుండా అభివృద్ధి చేయండి. ఈ కేసులు కాకుండా పరిపాలన చేయండి. ఈ కేసుల చుట్టే రాష్ట్రాన్ని తిప్పి, ఈ కేసులపైన మీరు చర్చించి, మీడియాని దాంట్లోకి తీసుకుపోయి, మీడియా కూడా దాని గురించి వార్తలు రాస్తే, ఇగో ఇట్లాంటి చెంపపెట్టయింది. ఢిల్లీ లిక్కర్ స్కాము కేసు అదే అయింది. పేషెంట్ బతికింది. పేషెంట్ ఏమో బతికిండు. ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే క్లీన్ చిట్ వచ్చేసింది. అంటే సీబీఐ పెట్టిన కేసు మొత్తం ఫెయిల్ అయింది. పేషెంటు బతికిండు. పేషెంట్ బతుకుతున్నాడు. వాళ్ళు ఢిల్లీలో ఎన్నికలలో విజయం సాధించారు. ఢిల్లీ ఎన్నికల కోసం, ఢిల్లీలో విన్ కావటం కోసం ఒక కేసు పెట్టారనేది స్పష్టంగా అర్థమైంది. ఇన్ని ఆరోపణలు, గోవాకి డబ్బులు పంపారు, పంజాబ్‌కి డబ్బులు పంపారు, ఈ లిక్కర్ స్కామ్ డబ్బులే అని చెప్పారు. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే. ఎన్నికల్లో డబ్బులు పంచారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, బంగారం, ఇంకా రకరకాల పేర్లు చెప్పారు. ఇవన్నీ రాజకీయ విమర్శలకు పనికొస్తాయి. అల్టిమేట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయితోని పనిచేసి ఇట్లాంటి కేసుల విషయంలో జాగ్రత్తగా, హెచ్చరికగా తీసుకొని ఉంటే మంచిది. ఇది మిథ్య అని చెప్పి ఒక వార్తనిచ్చారు. తప్పుడు కేసని. రైట్. ఇంకోటి, మా నాన్నతో పోటీ పడలేను, సీఎం అవుతానని ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణట. ఇక రెడ్ బుక్‌లో జగన్ పేరుందో లేదో త్వరలోనే తెలుస్ తెలుస్తుంది అని చెప్తున్నా. అసలు ఆ రెడ్ బుక్ ఎవరు? రెడ్ బుక్‌లో పేరుంటం ఏంది? జగన్మోహన్ రెడ్డి పేరుందో లేదో త్వరలో తెలుస్తదట. ఇప్పుడు ఆ రెడ్ బుక్‌ను బట్టే కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అట్లాంటి రెడ్ బుక్కే. వాళ్ళు రాసింది కూడా అట్లాంటి రెడ్ బుక్‌లు పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేశారు. లబ్ధి పొందితే పొంది ఉండొచ్చు గానీ, దేశంలో ఉన్న 150,00,00,000 మంది ప్రజల ముందు బీజేపీ, సీబీఐ, కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవచ్చు, ముఖ్యమంత్రి పదవి పోవచ్చు, బీజేపీ ముఖ్యమంత్రి సీట్‌లో ఢిల్లీలో కూర్చోవచ్చు. కానీ చరిత్ర క్షమించదు. చరిత్రలో ఎప్పుడూ బీజేపీ పైన ఒక మచ్చ ఉంటది. సీబీఐ పైన ఒక మచ్చ ఉంటది. సీబీఐ ఒక రకంగా ఈరోజు పొలిటికల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కిందనైంది గానీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద లేదు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనే ఉండటానికి. సెంట్రల్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు ఇనే పద్ధతుందిది. స్పష్టంగా కనపడుతుంది. ఇక ఆయన జగన్ పేరుందో లేదో నేను రెడ్ బుక్‌లో తర్వాత చెప్తా అంటాడు. ఉంటే ఏంది, లేకపోతే ఏంది, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల. గుణపాఠం తెచ్చుకోవాల. ఢిల్లీ కేసును చూసి ఆయన. ఇక మా నాన్నతోని పోటీ పడలేను అంటాడు. దేంట్లో? పనిలోనా? రాజకీయంలోనా? సంపాదనలోనా? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అన్నీ చెప్పేయి నీతులే. మరి దాంట్లో పోటీ పడలేరా? ముఖ్యమంత్రి పదవిలో పోటీ పడలేరా? లేదా పనిలో పోటీ పడలేరా? లేదా రెడ్ బుక్ రాయటంలోనా? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయటంలోనా?
నిన్న ముంబైలో ఒక ఇంగ్లీష్ ఛానల్ డిబేట్‌లో మాట్లాడుతూ ఆయన చెప్పారు, "జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్‌లో ఉందో లేదో తర్వాత చెప్తా." ఏంటంటే ఇయన్నీ చూస్తారన్నమాట. కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు లేదా కల్తీ మద్యం స్కీమ్‌లో నిన్న ఢిల్లీలో వచ్చిన తీర్పు ఇయన్నీ చూసి జగన్మోహన్ రెడ్డిని పెడితే ఎట్లుంటది? పెట్టకపోతే ఎట్లుంటది? అని ఒక టైం వచ్చినప్పుడు పెడితే ప్రజల్లో సానుభూతి వస్తది. ఇయన్నీ చూసుకొని పెడతారేమో. అంటే మీరు బుక్కులలో పెట్టటానికి, పేర్లు పెట్టడానికి ఉంటాయి గానీ కేస్ ఉండాలి గదా! ఇది మీరు ఈ రెడ్ బుక్ పైన ఉన్న ధ్యాసని ప్రజల పైన, ప్రభుత్వం పైన పెట్టండి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ పైన వాస్తవంగా ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలే ఇప్పటికి. ఒకటంటే ఒక మాట ఏంటి నెగెటివా? పాజిటివా? ఢిల్లీలో అయిన కేసు పైన సీబీఐ చేసింది కరెక్టా? తప్పా? ఇప్పుడు ఎందుకంటే వారు కూడా చేసేది అదే పద్ధతి. కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. మాట్లాడరు కూడా. సేమ్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏఐ సదస్సు ఢిల్లీలో జరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేస్తే దానిపైన ఆ రోజు అక్కడే ఢిల్లీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు స్పందించలే. ఎన్‌డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షం ఉండి ఇది తప్పు అనలే. అనకుండా ఒక 2 డేస్ తర్వాతనో, 1 డే తర్వాతనో జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాత లేదు లేదు ఇది తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పి స్పందించారు. సేమ్ ఇది కూడా అదే పరిస్థితి. ఇప్పటికైనా లోపల మదన పడుతున్నారు. కల్తీ నెయ్యి విషయంలో, కల్తీ లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్ స్పష్టంగా కనపడుతుందనేది అర్థమవుతుంది. జరుగుతున్న పరిణామాలను బట్టి. మాట అనేశారు. కల్తీ జరిగింది, కొవ్వు కలిసిందని. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి. తప్పుడు వ్యాఖ్య అది సున్నితమైన అంశం. నేను తప్పు చేసినా అంటే దానికి అదొక మచ్చ. తప్పు చేసినా అని ఒప్పుకోలేని పరిస్థితి. ఆ తప్పుని ఇంకా తప్పు జరిగిందని చెప్పే ప్రయత్నం కోసం రకరకాల విద్యలు పడతారనిపిస్తుంది. దానికోసం ఈరోజు ఈనాడు పేపర్‌లో ఒక వార్తొచ్చింది. దాన్ని చూస్తే అర్థమైతుంది. చాలా చాలా విచిత్రంగా ఉంది ఆ వార్త. లడ్డూ కల్తీతో మా గుండెలు పగిలిపోయాయి. జగన్‌కు హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు. ఆయన కనుసన్నల్లోనే మహా అపచారం జరిగింది. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల తీరు దుర్మార్గం. మార్చి 28న సామూహిక ప్రాయశ్చిత్త దీక్షలు సాధు పరిషత్ సదస్సులో స్వామీజీలు చెప్పారు. కల్తీ లడ్డూతోని మా గుండెలు పగిలిపోయినాయి అంటున్నారు. సాధు పరిషత్ అట. వీళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మంచిదే పెట్టొచ్చు. తప్పు ఏం కాదు నేను తప్పు అంటలే. కానీ ఎంత దారుణమైన అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వాస్తవంగా సాధువులు ఖండించాలి. కానీ వీళ్ళు రివర్స్ వచ్చారు. లడ్డూలో కల్తీ లేదు, నెయ్యిలో కొవ్వు కలవలేదంటే మీకు గుండెలు ఎందుకు పగులుతున్నాయి? గుండెలు పగలాల్సింది ఎప్పుడు? ఏ రోజు పగలాలి మీరు పగిలితే? చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్ 18 నాడు ఆన్ డయాసు నెయ్యిలో కొవ్వులు కలిసినాయి, జంతువుల కొవ్వుల అవశేషాలు అన్న రోజు పగలాలి మీకు పగిలితే నిజంగానే గుండెలు. మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు సెప్టెంబర్‌లో పెట్టుంటే మీ గుండెలు పగిలేదానికి నిజమైన గుండెలు పగిలినట్టు అనుకునేటోళ్ళు. దాదాపు 17, 18 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిండు, సిట్ ఏసిండు. ఆ సిట్‌ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్ళా ఒక సిట్ ఏసింది. ఆ సిట్ మళ్ళా ఒక రిపోర్ట్ ఇచ్చింది కోర్ట్‌కి. ఆ రిపోర్ట్‌లో కొవ్వు లేదని తెలిసింది. ఇదంతా తెలిసాక గుండెలు పగలటం ఏంటి? అంటే ఎవరి కోసం మీరు మీ గుండెలు పగిలేది? కల్తీ జరగలేదనా? జరిగిందనా? ఒకవేళ నిజంగానే కల్తీ జరిగిందని గుండెలు పగిలితే చంద్రబాబు నాయుడు ప్రకటన రోజే ఆ రోజు ఈవినింగే పగలాల గుండెలు. 17 నెలల తర్వాత గుండెలు పగిలినాయి అంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి పగిలిన గుండెలియి అనుకోవాల్సొస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి గుండెలు ఎప్పుడు పగిలినాయి? 2024 సెప్టెంబర్ 18నే పగిలి వెంటనే ఆయన అది సాధువులు డ్రెస్ ఏసుకొని గుడి మెట్లు కడిగిండు. అది కొంత అర్థం ఉంది ఆ రోజుకి ఆ రోజు అంటే. మరి మీరు సాధువులుగా ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాటలు ఇనరాలేదా ఆ రోజు? ఇనిపించలేదా? లేకపోతే ఇనలేదా? లేరా మీరు అక్కడ? ఏంటిది అంటే సిట్‌లో కొవ్వు లేదని వచ్చింది. కొవ్వు కలవలేదు. కల్తీ ఉండొచ్చు రసాయనాలు గానీ కొవ్వు లేదు. ఇది తప్పు అని వచ్చింది. దీనికి ఎట్లా ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ కేసే రాజకీయం కోసం పెట్టిందని ప్రజలు అనుకుంటారు, హిందువులు అనుకుంటారు. దీని నుంచి బయటపడటానికి రకరకాల విద్యలు పడుతుండు చంద్రబాబు నాయుడు గారు. ఫ్లెక్సీలు ఏయించారు. అది తప్పు అని తేలింది. ఫ్లెక్సీల పైన జనంలో స్పందన రాలే. వెంటనే ఇది ఎట్లా రివర్స్ అయితుంది? వైఎస్ఆర్‌సీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ దాడిలో మనం బుగ్గి అయిపోతాం అని చెప్పి హిందువుల దృష్టిలో ఒక దోషిగా మిగిలిపోకుండా ఉండటానికి ఎన్‌డీఏ కూటమి సమావేశం అని పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు. పెట్టి బయటకొచ్చి బీజేపీ స్పందించాలి. ఎందుకు స్పందించట్లా కల్తీ జరుగుతుంటే అని అంటే వాళ్ళు అసలే స్పందించట్లే. వాళ్ళు ఇప్పటికీ స్పందించట్లే, అప్పుడు స్పందించలే. ఇదంతా రాజకీయం అనేది వాళ్ళకి అర్థమైపోయిందో ఏం తెలవదు గానీ స్పందించట్లే. స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇక ఎక్కడ డయాస్ దొరికితే అక్కడ మాట్లాడుతా ఉండు. హిందువులారా మాట్లాడరా, హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడవు, హిందూ స్వామీజీలు ఎందుకు మాట్లాడరు, ఇంత అపచారం జరుగుతుంటే అని మొత్తుకుంటా ఉండు.
మరి మొత్తుకొని ఎవరు స్పందించకపోతే ప్రొవోకేట్ చేశారో తెలవదు. ప్రొవోకేట్ చేసినట్టు అనిపిస్తుంది దీన్ని చూస్తే. హిందూ సాధువులట సాధు పరిషత్ నిన్న కూర్చొని మార్చి ఎప్పుడు 28న ఎప్పుడో ఇది ఉందట. ప్రాయశ్చిత్త దీక్ష అట. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఇప్పుడు చేయటం ఏంటి? మార్చి 28 రోజు సామూహిక ప్రాయశ్చిత్త దీక్ష అట. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ఒక తప్పుడు వ్యాఖ్యలు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, ఒక సున్నితమైన అంశం పైన తప్పుడు వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు ఒక సిట్టు సెపరేట్‌గా ఏసిన తర్వాత, ఆ సిట్ ఇన్వెస్టిగేషన్‌లో కల్తీ ఉంది కానీ, దాంట్లో కొవ్వులు కలవలేదని చెప్పిన తర్వాత, మీరు ఎవరికి ప్రాయశ్చిత్తం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చేసిన కొవ్వు వ్యాఖ్యల పైన ప్రాయశ్చిత్తం చేయాలి చేస్తే. నిజ మీరు నిజంగానే హిందువుల మనోభావాలను కాపాడటానికైతే మీ గుండెలు నిజంగానే పగిలుంటే, సిట్టు రిపోర్ట్ ఇచ్చిన రోజైనా మీరు ప్రాయశ్చిత్తం చేసి ఉండాలి. లేదా నిజంగానే ఎమోషన్ అయ్యుంటే సెప్టెంబర్ 18, 2024న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను పట్టుకొని చేయాలి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎవరిని కాపాడటం కోసం, ఎవరి ఆపదల నుంచి ఒడ్డెక్కించటం కోసం, దీని వెనకున్న రాజకీయం ఏంటి? అనేది హిందువుల దృష్టిలో ఒక రకంగా ఇప్పటికే మన చంద్రబాబు నాయుడు గారు ఒక సస్పెక్టెడ్‌గా మిగిలిపోయిండు. రాజకీయం కోసం ప్రసాదాన్ని వాడుకున్న ఆయన ఒక సస్పెక్టెడ్‌గా మిగిలిపోయే ప్రమాదం వచ్చింది. మీరు కూడా ఈ సాధు పరిషత్ కూడా దాంట్లో మిగలకుండా ఉండాలంటే హిందువుల ముందు ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏమొస్తుందో తెలవదు. రేపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లెక్క కల్తీ నెయ్యి విషయంలో కూడా ఇదంతా ట్రాష్ అని వచ్చే అవకాశాలే ఎక్కువున్నాయి. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చెప్తుందేమో 2024 జులైలో జరిగిన నెయ్యి ట్యాంకర్ల గురించి చెప్తుండ్రు కేసు. కానీ వీళ్ళు బయట చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి చేసిండు కల్తీ అని చెప్తున్నారు. ఆ రోజు ఆ 4 కల్తీ ట్యాంకర్లు నెయ్యి కల్తీ వచ్చిన ట్యాంకర్లకు సంబంధించి అప్పుడుంది ప్రభుత్వం వేరు, అప్పుడున్న టీమ్ వేరు, అప్పుడున్న కమిటీ వేరు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అప్పుడున్న అధికారులు, అప్పుడున్న చైర్మన్‌ని దోషులుగా చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఇంకొకటి గమ్మత్తుగా ఏందంటే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు ఎందుకు లేవు? ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ చెప్తుందో సిట్‌లో వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? వీళ్ళు అదే చెప్తున్నారు. కాబట్టి ఇది మరి సాధు పరిషత్తా? రాజకీయ పరిషత్తా? ఇది సాధు పరిషత్తా? హిందువుల మనోభావాల కోసం పనిచేస్తున్నారా? హిందూ మనోభావాలను దెబ్బగొట్టే ప్రయత్నాలా? అనేది తెలవట్లేదు. దారుణం చేసినా చర్యలు తీసుకోరా, వారిని శిక్షించే వరకు ఉద్యమిస్తాం. ఎవరిని? కరుణాకర్ రెడ్డిను ఈళ్ళట. మహాపచారానికి పాల్పడ్డారు. వైకాపా నాయకులు లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి మహాపచారం చేశారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. జగను, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తప్పు చేసి కూడా కనీసం ప్రాయశ్చిత్తం లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పొరపాటు జరిగింది క్షమించండి అంటారని ఆశించాం. జగనట, వైవి సుబ్బారెడ్డి అట, కరుణాకర్ రెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల నోటి నుంచి ఏ మాటలు వచ్చినాయో సాధు పరిషత్ నుండి పోతే అదే మాటలు వచ్చినాయి. మరి ఈ సాధు పరిషత్ తెలుగుదేశం పార్టీ ప్రొవోకేట్ చేస్తే వచ్చిన పరిషత్తా? లేదా నిజంగానే మనోభావాలు దెబ్బతిని వచ్చినాయా? అనే ఒక అనుమానం అయితే హిందువుల్లో ఉంది. నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సాధు పరిషత్ బయటకొస్తే ఎప్పుడు రావాలి? సెప్టెంబర్ 18, 2024న రావాలి. 2024 అయిపోయింది, 25 అయిపోయింది, 26లో ఫిబ్రవరిలో బయటకొచ్చి మాకు గుండెలు పగిలినాయి అంటే ఎవరు స్పందించాలి? ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఇది ఒక వార్త. ముడుపులు చెల్లించమని జగన్‌ను కోరతారట. జగన్‌ను కాదు కోరాల్సింది. చంద్రబాబు నాయుడు గారిని కోరాల. కొవ్వు లేకపోయినా ఉందని చెప్పినందుకు హిందువులు చాలా మనోవేదనకు గురైతున్నారు. కోరాల్సింది జగన్‌ను కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ నెయ్యిలో జరిగిందా లేదా అనేది ఇంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. రేపు కోర్ట్‌లో ప్రూవ్ కాదది. అయ్యే అవకాశాలు లేవు. దాన్ని పట్టుకొని మీకు జగన్మోహన్ రెడ్డికి 100 ఉండొచ్చు. తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డికి 100 ఉండొచ్చు. రాజకీయాలు చేయండి. కానీ దాంట్లోకి హిందువులకు సంబంధించిన పవిత్రమైన ప్రసాదాన్ని లాగి, మళ్ళా దాంట్లోకి ఇట్లాంటి సాధువులను లాగి, వాళ్ళ పైన ప్రజలకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టే కార్యక్రమం చేయమాకండి. మీరు రాజకీయాలు చేసుకుంటారు. రాజకీయాల కోసం మీ పైన వాళ్ళు, వాళ్ళ పైన మీరు విమర్శలు రోజు చేసుకుంటారు. కానీ పవిత్రమైన ప్రసాదాన్ని అందులోకి లాగి, లేని కొవ్వును ఉందని చెప్పి, దట్టు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా ఉందని చెప్పి, లడ్డూల సంఖ్యతో సహా 20 కోట్ల లడ్డూల్లో కొవ్వు కలిసిందని చెప్తున్నారు. లెక్క పెట్టారు మీరు? ఎంత దుర్మార్గం ఇది! 20 కోట్ల లడ్డూ కల్తీ జరిగిందని లెక్క ఎప్పుడు తెలిసింది మీకు? ఎవరు లెక్క పెట్టారు? కల్తీ ఇగో మేము మొత్తం కలిసి కొవ్వు కలిపినాం. ఆ కొవ్వు కలిపినయి ఇన్ని తయారైనయి అని ఎవరైనా తయారు చేసినోళ్ళు చెప్పారా? ఎవడన్నా చెప్తారా? ఇంత దుర్మార్గంగా? ఇది హిందువులను పరిరక్షించడానికి లెక్క లేదు. హిందువులపైన దాడి లెక్క ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. 20 కోట్ల లడ్డూలు కలిసినాయని, అయోధ్యకు పోయినాయని, ఒక బాధ్యత గల పదవిలో ఉండి మాట్లాడుతున్నారు. దానికి సాధువులు తోడయ్యారు. ఈ తోడైన సాధువులు రాజకీయ ప్రోద్బలంతోనే వచ్చినట్టు అనిపిస్తుంది గానీ, నిజంగా వస్తే అప్పుడు రావాలి.
రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. హ్మ్. రైట్. ఆంధ్రజ్యోతి ఇంకొక వార్త ఇచ్చింది. బీహారీ మార్క్ కిరికిరాట, సునీల్ నాయక్ చట్టపరమైన రక్షణ కల్పిస్తాడట. అంటే ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తే కిరికిరా? అంటే మీరు కావాలనుకున్న ఆఫీసర్‌ని ఎప్పుడంటే అప్పుడు ఇగ తీసుకొని ఎత్తకొస్తే కిడ్నాప్ చేస్తే కిరికిరి కాదు. బీహార్‌లో ఒక ఆయన బీహార్ క్యాడర్‌లో ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని అరెస్ట్ చేసే ముందు కొన్ని ప్రోటోకాల్ పద్ధతులుంటాయి. ఏది పాటించకుండా గోడలు దూకిపోయి మేము కిడ్నాప్ చేస్తామంటే బీహార్ ప్రభుత్వం ఊరుకుంటాది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు పనిచేస్తున్న సీఎస్‌లో, డీజీపీలో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్‌లో చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి ఏసుకున్న ఆఫీసర్‌లను ఎవరినన్నా తీసుకొచ్చి బయట రాష్ట్రంలో అరెస్ట్ చేస్తా అంటే కిరికిరి బెటరా ఆంధ్రప్రదేశ్‌లో? కిరికిరి కాదది. మీ కిరికిరి కేసులో అది కిరికిరి అయింది. ఆధారాలు లేకుండా, వారెంట్ లేకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా పోయి గోడలు దూకి అరెస్ట్ చేస్తే కిరికిరి పెట్టకపోతే ఏం చేస్తారు? బిఎన్ఎస్ యాక్ట్‌లో ఒకటుందట. ఆ సెక్షన్ ప్రకారం కిరికిరి పెడతాడట. సెక్షను మరి ఇప్పుడు కిరికిరి ఎట్లయిద్ది? బిఎన్ఎస్ యాక్ట్ అని చెప్తున్నావు నువ్వే. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం దానికి రక్షణ ఉంది అవకాశం వాళ్ళకి. ఒక ప్రొసీజర్ ఫాలో కండి. ఏం కొంపలు మునిగిందేముంది ఇందులో? సునీల్ నాయక్‌ని నిజంగానే తప్పు చేసిండంటే అరెస్ట్ చేసి తప్పు లేదు. తప్పు చేసిండంటే అరెస్ట్ చేయటంలో తప్పు లేదు గానీ తప్పు చేసిండా లేదా తెలవక ముందే హడావుడిగా, ఆర్భాటంగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం అరెస్టులు చేసి లోపట పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి కిరికిరులే వస్తాయి. ఈ కిరికిరులు అనే పదం కంటే కూడా చట్టపరంగా రక్షణ అనాలి. కిరికిరి ఏంటి? అంటే మీకు కిరికిరిలే కనబడుతుంది. మీ బాధ ఏంది? మీరు చెప్పిన పేర్లంతా వచ్చి జైల్లో ఉండాల. అది ఏ కేసు అన్నా గాని. అది ఉందా లేదా తర్వాత ముచ్చటి. ఇక అవతలోడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇక ఎదుటి పార్టీ వాళ్ళు మొత్తం ప్రజల్ని పీక తినడానికి ఉన్నారు. వాళ్ళ పార్టీలు పనికిరాని పార్టీలు. ఇది ఏబీఎన్ రాధాకృష్ణ గారు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఒక వింత అన్నాడు ఆ మధ్య. ఆయనకు వింత లెక్క కనపడదట. కొన్ని కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వింత. అట్లే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటదంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తప్ప ఇక ప్రజల కోసం ఉన్న పార్టీ లేదు. ప్రజల కోసం పనిచేసే పార్టీ లేదు. మిగతా వాళ్ళంతా విధ్వంసకారులు. ఇక మిగతా ఆయన కింద పనిచేసిన ఆఫీసర్లు తప్ప మిగతా వాళ్ళంతా అవినీతి పరులు. బానే ఉంది. కానీ మరి అంత నీతిపరుడు, అంత నిజాయితీపరుడు, అంత విలువలతో కూడిన చంద్రబాబు నాయుడు గారు సంపన్నమైన ముఖ్యమంత్రి ఎట్లా అయిండు? అది చెప్పరు మళ్ళా. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నారు వారు దేశంలో. అది చెప్పరు. ఇది మొత్తానికైతే కిరికిరి పెట్టిందట బీహారీ కిరికిరి. ఆ బీహార్‌లో ఉంది కూడా ఎన్డీఏ గవర్నమెంటే. మరి ఆ కిరికిరి ఎందుకు పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది రైట్. రెడ్ బుక్‌లో జగన్ పేరుందా? ఉందో లేదో త్వరలో తెలుస్తుంది అని చెప్పి లోకేష్ చెప్పిండట. అదే ఒక వార్త కింద ఆంధ్రజ్యోతి చెప్తుంది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇది రైట్. ఏపీ సాక్షి పేపర్. చర్చ జరగాల్సిందే. లడ్డు, ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చకు వైఎస్ఆర్‌సీపీ పట్టు. చర్చ సరేనంటూ అధికార పక్షం పలాయనం. స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. శాసన మండలిలో దాదాపు నిన్న, మొన్న 3 రోజుల నుంచి లడ్డు పైన, ఇందాపూర్ డైరీ పైన, హెరిటేజ్ పైన 3ని లింక్ చేసి చర్చ జరగాలని వైఎస్ఆర్‌సీపీ చెప్పింది. లేదు లేదు కేవలం లడ్డు పైనే చర్చ జరగాలి అని అధికార పక్షం. అరే ఆ లడ్డూకి పాలు సప్లై చేసిన ఇందాపూర్ డైరీ, అదే నెయ్యి సప్లై చేసిన ఇందాపూర్ డైరీ, దానికి అనుబంధంగా ఉన్న హెరిటేజ్ డైరీ వీటిపైన కూడా చర్చ జరగాలని వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కల్తీ నెయ్యి అని తీసుకొచ్చి దాంట్లో హెరిటేజ్ ఇరుక్కుంది. అసలు బండారం బయటపడ్డది అనేది వైఎస్ఆర్‌సీపీ చెప్తుంది. ఈ బండారం గురించి చర్చ పెట్టాలి. నెయ్యి సప్లై చేసిన ఇందాపూర్ డైరీ గురించి, దాని వెనకున్న హెరిటేజ్ గురించి చర్చ జరగాలి. అసలు కల్తీ ఏంది, నిజాలేందో బయటపడతాయి అని వాళ్ళు అడిగితే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా గంభీరంగా, గట్టిగా చెప్తుంది. మేము చర్చకు రెడీ అంటది. కానీ మేము చెప్పిన సరౌండింగ్‌లో చర్చ జరగాలి. మేము చెప్పిన ఒక సర్కిల్ గీస్తారు. ఆ సర్కిల్‌లో తప్ప దాటొద్దు అని చెప్తారు. సభ్యులు వాళ్ళు కోరుకునే చర్చ జరగాల. మీరు ఒక సర్కిల్ గీసి దీంట్లోనే చర్చ జరగాలనుకోవాలా? మీ చర్చ అంతేంది? 2024 సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన పైన చర్చ. ఆయన కల్తీ జరిగిందన్నాడు, కొవ్వు కలిసిందన్నాడు, కొవ్వు కలిసిందని మీరు చెప్పాలి. ఇంక అంతే ఆ చర్చ. అసలు ఆ కల్తీ లేదు, కొవ్వు లేదు. అసలు ఈ పాలు సప్లై చేసిందెవరు? పాలు వెనకున్న డైరీలెవరు? వాళ్ళు చర్చ జరగాలనేది ఇది. మొత్తానికైతే జరగాల్సిందే అనేవాళ్ళు లేదు లేదని వీళ్ళు వెళ్ళిపోయారు. మొత్తానికి అది జరగలే.
ఇది సాక్షికి సంబంధించి. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆ రెండింటిని పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఉత్పన్నమైంది. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా పట్టుకోల్పోయారు. ప్రతిపక్షంపై బురద జల్లటం, నిత్యం అసత్య ప్రచారం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపైన దృష్టి. ప్రజారోగ్యము, ప్రజారక్షణ చర్యలకు పూర్తిగా మంగళం పాడారు. హాస్టల్లో వరుస ఘటనలు చోటు చేసుకున్న ఎలాంటి చర్యలు లేవు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటు, హాస్టల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ ఇవన్నీ చూస్తుంటే వాస్తవంగా అర్థమైంది. ఎంత దారుణమైన, దుర్భరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుందంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మీడియా, అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, 1, 2 తప్ప. ప్రజల గురించి మాట్లాడట్లే. కేవలం రాజకీయాలు, కేసులు ఇవి. ప్రజలకు సంబంధం లేని విషయాలు, కల్తీ లడ్డు కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటిని పట్టుకొని మీడియా మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. ప్రజలు ఈరోజు తాగే పాలలో విషం కలిస్తే, తాగే నీళ్లలో కల్తీ కలిపితే కలుషితం అయితే, తినే తిండిలో కలుషితం అవుతుంటే, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న పిల్లలకి పెట్టే ఫుడ్డు కలుషితమై, వాడు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవుతుంటే వాటిపైన చర్చ లేదు, వార్తలు లేవు. మొత్తం చర్చల్లా అసలు ఉందో లేదో తెలవని కల్తీ నెయ్యి గురించి, లడ్డు గురించి అసెంబ్లీ, శాసనమండలి మొత్తం టైం దానికే పెట్టారు. ఈ రాష్ట్రంలోకి సమస్యలు లేనట్టు మీడియా గాని, రాజకీయ పార్టీలు దాని చుట్టే తిరుగుతున్నాయి. ఎంతకాలం అని ప్రజలు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఇంకా ప్రాణాలు పోవాలంట కదా! ప్రజలు మొత్తం అదే చర్చ జరుగుతుంది. రాజకీయ పార్టీల నాయకులు గాని, పత్రికలు గాని, టీవీ ఛానల్ గాని చాలా దురదృష్టం ఏందంటే ఆంధ్రప్రదేశ్‌ని దుర్భరమైన పరిస్థితులకు తీసుకెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన చర్చ లేదు, వార్తలు లేవు, డిబేట్లు లేవు. కేవలం రాజకీయాల పైన, తప్పుడు కేసుల పైనే డిబేట్లున్నాయి. ఇది ఇట్లనే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన పరిస్థితిలోకెళ్ళే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా సోకాల్డ్ బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడాలి, బయటికి రావాలి. బయటికి రాకుండా మాట్లాడకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇటు మిగతా పార్టీలు, కూటమి, ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా ప్రజల్ని వాళ్ళ రాజకీయం చుట్టూ తిప్పుతున్నారు తప్ప వాళ్ళ చుట్టూ రాజకీయాన్ని తిప్పట్లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు, ఆయన పరిపాలన స్టైలు ఈ మధ్య కాలంలో పరిశీలిస్తుంటే, ఆయన ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం కంటే రాజకీయాలు, కేసులు వీటిపైన మాట్లాడుతున్నారు. టైం అంతా వాటికే కేటాయిస్తున్నారు. ఇది వెళ్ళాలి. మీరు రివ్యూలు చేయాలా. అధికారులతోని, సీఎస్, ఐఏఎస్‌లతోని రివ్యూ చేయాలి, మంత్రులతోని రివ్యూ చేయాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లేదు, అది పట్టించుకోవాలి తప్ప, మీరు ఫస్ట్ తారీఖు రోజు ఇంటింటికెళ్ళి పెన్షన్ ఇస్తాం అయిపోయింది, ఇక మిగతాదంతా రాజకీయమే చేస్తాం అంటే, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి, రాష్ట్రంలో మంచినీళ్ళ పరిస్థితి, రాష్ట్రంలో తిండి పరిస్థితి, ఉద్యోగాలు, ఉపాధి పరిస్థితి, వీటిపైన వార్తలు రావాలి, చర్చ జరగాలి, డిబేట్లు జరగాలి. వీటిపైన ప్రభుత్వాలు పనిచేయాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన, జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసమే పనిచేయొద్దు. వాళ్ళని ఎట్లా కేసుల్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, రెడ్ బుక్‌లు ఎట్లా అమలు చేయాలి. ముంబై పోయి ఒక టీవీ ఛానెల్‌లో ఇంటర్వ్యూలో లోకేష్ గారు, నేను ఒక సీనియర్ మంత్రిగా రెడ్ బుక్‌లో జగన్ పేరుందో లేదో చెప్తా తర్వాత అంటే. అది కాదు కదా! నువ్వు రాష్ట్రానికి ఏం చేసినావో చెప్పమంటే, లేదంటే 2019, 24 మధ్యలో జరిగిన పరిపాలనకు నేను క్షమాపణ చెబుతా. ఎవడు అడిగిండు మిమ్మల్ని? మీరిప్పుడు ఏం చేస్తున్నారు 20 నెలల నుంచి? ఏం చేయబోతున్నారు? మీరిచ్చిన హామీలేంటి? అవి కాదు చెప్పాల్సింది. ఇక పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే విమర్శలు చేశారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే జగన్మోహన్ రెడ్డి, అదే వైఎస్ఆర్‌సీపీని విమర్శించుకుంటూ టైమ్ పాస్ చేస్తే, ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన ఎవరు చేయాలి? ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఉన్న ప్రశ్న. ఇది జగన్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ గురించి సాక్షి పేపరు ఈ వార్త ఇచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.